అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఏమంటున్నారు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఏదైనా ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వడం. అక్కడ చేసినప్పుడు గతంలో చేసిన అభివృద్ధి ఏమీ జరగలేదు. 4 సంవత్సరాల 8 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత ఆయన గెలిచిన సంవత్సరానికి ఏడాది పాటు తర్వాత కొంత లిఖితపూర్వకంగా పంపించా. ఇద్దో జీవోలు ఇవి, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్ ఉంది, రింగ్ రోడ్ ఇద్దో శాంక్షన్ అయింది, ఇద్దో పెండింగ్ ఉంది, మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇవి చేయండి, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వస్తే క్లాక్ టవర్ దగ్గర నీకు వచ్చి సాలో కప్పుతా అని రకరకాల సందర్భాల్లో చెప్పాం. నిజమైంది, మార్చారు, ఇది దాని లక్ష్యం దెబ్బతినింది. ప్రజలంతా కూడా కలిసి రావాలా, రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలా. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి శాంక్షన్ చేసినటువంటి డబ్బులు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను గురువారం రోజు అంటే 15వ తారీఖున కార్యాలయం ముందు ఎమ్మెల్యే గారు ఒత్తిడి లొంగో లేదా మన పాపాల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి లొంగో మీరు ఇవ్వకపోతే మాత్రం సరైనది కాదు. మేము మున్సిపల్ కార్యాలయం ముందర ఇవ్వాలా, లేదంటే సూర్యానగర్ రోడ్లో కావాలని చెప్పి రోడ్డు మీదే మేము బైఠాయిస్తాం. ఎందుకంటే ఆడే కూర్చుంటాం దీక్ష. దీనికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రాండి, బ్రహ్మాండంగా ఆ రోజు చర్చలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. నడు రోడ్డు మీద కూర్చుంటారు దీక్షలో. ఆ రోజు చర్చ కూడా జరుగుతుంది. మరో కొమ్మ మీద అసలు శాంక్షన్ చేసింది ఎందుకు, దాని లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఎందుకు నెరవేరడం లేదు, లక్ష్యాన్ని తూట్లు పొడుస్తుంది ఎవరు కూడా, దాని మీద చర్చ జరగాల. నేను అందుకనే ఆ రోజు వివిధ ప్రజా సంఘాలు కూడా కలిసి రండి. ఎందుకంటే ఇది ఎవరో తెలుగుదేశం పార్టీకో నాకు వ్యక్తికో సంబంధించింది కాదు, అది ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఒక మురుకు కాలువ. దాని రిటైనింగ్ వాళ్ళు స్లాబ్ వేసి అదేవిధంగా ఉన్నటువంటి నిధులను సక్రమంగా వినియోగిస్తే ఆ నగరానికి ఉపయోగపడుతుంది. దాని మీద చర్చ పెట్టడానికి దానికోసం ఈరోజు ఒక పెద్ద ఎత్తున దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా.